హాయ్ ఫ్రెండ్స్. సో రేపటి దినమైనటువంటి సిక్స్త్ డిసెంబర్ 2023 గురించి ఒక ఒక 6 ఇంట్రాడే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని ఆ 6th డిసెంబర్ రోజున ఏ విధంగా ట్రేడ్ అయిపోతున్నాయో నేను డిస్కస్ చేస్తాను, అనాలిసిస్ చేసి చెప్తాను. ఫ్రెండ్స్ మన ఛానల్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ గురించి, రేపు ఇంట్రాడే స్టాక్స్ గురించి, ఈరోజు నిన్న ట్రేడ్ అయిన స్టాక్స్ని ఏ విధంగా ట్రేడ్ అయిన విషయాల గురించి చక్కగా నేను డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది, అనాలిసిస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ ద్వారా ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి, ఏ విధంగా ఎగ్జిట్ చేయాలనే విషయం కూడా నేను మీకు మన ఛానల్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. మన ఛానల్లో లోపలికి వెళ్ళి ప్రతి వీడియోని జాగ్రత్తగా మీరు చూస్తే ఆ ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకుని చక్కగా మీరు ప్రాఫిట్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ ఎంతో కష్టమైనటువంటి విషయం కాబట్టి ఆ స్టాక్ మార్కెట్ని మీరు అద్భుత రీతిగా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మీరు లైవ్గా అప్డేట్స్ రావాలి అనుకుంటే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే 100% కూడా మీకు అన్ని ప్రాఫిట్స్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. ఆ వీడియోస్ చేసినప్పుడు 100% మీరు ప్రాఫిట్ బుక్ చేసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మీకు దీంట్లో ఉంది. మొట్టమొదటిగా టీసీఎస్ స్టాక్ నేను సెలెక్ట్ చేసుకొని దీన్ని ఏ విధంగా, ఇది ఎటువంటి ప్యాటర్న్ ఫామ్ చేసి ఉంది, ఇది ఏ విధంగా ట్రేడ్ అవుతుంది, నాకు నెక్స్ట్ టార్గెట్ ఏంది, ఎంట్రీ ఎప్పుడు చేయాలి, ఎగ్జిట్ ఎప్పుడు చేయాలనే విషయం గురించి నేను డిస్కస్ చేసి మీతో మాట్లాడతాను ఫ్రెండ్స్. చూడండి టీసీఎస్ అనేటువంటి స్టాక్ పర్ఫెక్ట్గా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఉంది. చూడండి, ఇది ఒక కప్పు, ఇది ఒక హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఉంది. పర్ఫెక్ట్గా ఇది రెసిస్టెన్స్ దగ్గర ఆగి ఉంది ఫ్రెండ్స్. ఇది కానీ రేపటి దినానికి కానీ ఇది కానీ బ్రేక్ కొట్టింది అనుకోండి, బ్రేక్ కొట్టి రిట్రేస్మెంట్ ఇక్కడ కానీ జరిగితే ఖచ్చితంగా కూడా నెక్స్ట్ టార్గెట్ ఇదే విధంగా ఈ ప్లేస్కి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ స్టాక్ని మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. దీని ద్వారా మీరు మంచి ప్రాఫిట్ బుక్ చేసేటువంటి అద్భుతమైన అవకాశం ఉంది. టీసీఎస్ ఫ్రంట్ లైన్ స్టాక్ ఫ్యూచర్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్ కనుక ఈ స్టాక్ని మీరు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఈ స్టాక్ని మీరు ఎంచుకోవాల్సిందిగా, ఇది పొజిషనల్ ట్రేడ్ పర్పస్ మీద నెక్స్ట్ 3,687.80 రూపీస్ వరకు దీన్ని పొజిషనల్ ట్రేడ్గా చూసుకోండి. ఒకవేళ కానీ రేపటి దినాన్ని కానీ ఒకవేళ అదృష్టవశాత్తు ఇది కానీ ఇంకా ఇది కూడా క్రాస్ కొట్టింది అనుకోండి, ఇక హెవీగా డ్రాస్టిక్గా పైకి మూమెంట్ వచ్చేసి పైకి వెళ్ళిపోయేటువంటి అద్భుతమైన అవకాశం వస్తుంది. కనుక ఇది పొజిషనల్గా కానీ స్వింగ్ ట్రేడింగ్ పర్పస్లో కానీ మనం హోల్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఇది టాటా మోటార్స్ అంటే స్టాక్ పర్ఫెక్ట్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది పర్ఫెక్ట్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎప్పుడైనా చెప్తూ ఉంటాను మన వీడియోస్లో. 3 సార్లు ఒకేసారి ఎనీ స్టాక్ మూడు సార్లు సపోర్ట్ కానీ చేసిందనుకోండి, 3 సార్లు ఒకే ప్రైస్ దగ్గర సపోర్ట్ చేస్తే దాన్ని పర్ఫెక్ట్ సిమెట్రికల్ దాని ఒక ట్రెండ్ లైన్గా భావించి చక్కగా మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. చూడండి, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సిమెట్రికల్ ట్రయాంగిల్లో అనేటువంటి ప్యాటర్న్లో ఉంది. రేపటి దినాన కానీ ఇది కానీ కిందకి ట్రేడ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ పైకి మాత్రము ట్రేడ్ చేయండి. ఎందుకంటే ఇది బుల్లిష్ మూమెంట్లో ఉంది కాబట్టి ఇలా క్రాస్ చేసి ఇలా రీట్రేస్మెంట్ చేయలేకపోతే 100% దాంట్లో ప్రాఫిట్ బుక్ చేయండి. దీని లోపల వస్తే మాత్రం ట్రేడ్ చేయకండి. లోపల రాకుండా దాన్ని ఆ ట్రెండ్ పైన ఉంటే మాత్రం ట్రేడ్ చేయండి. స్టాప్ లాస్ ఒక 2 రూపీస్ 3 రూపీస్ మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. 100% కూడా దీన్ని మంచి ప్రాఫిట్ బుక్ చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. తర్వాత లూపినటువంటి స్టాక్ మీరు చూస్తే తర్వాత పర్ఫెక్ట్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఉంది. చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దానికి తోడు ఏం చేసిందంటే ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఉంది. చూడండి, ఇక్కడ చూడండి, మన ఛానల్ బాగా మీరు చూడండి, వీక్షించండి. మన ఛానల్ అంతా కూడా బాగా పర్ఫెక్ట్గా మీరు చూసే కొద్దీ మీకు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు ఫ్రెండ్స్. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒకవేళ కానీ కిందకి కానీ క్రాస్ చేసిందంటే ఇక్కడ ఈ లైన్ దాటకుండా కిందకి వెళ్ళిపోద్ది. చూడండి, 6th డిసెంబర్ రోజున ఈ స్టాక్ అనేటువంటిది చూడండి, దీన్ని క్రాస్ చేసిందంటే మీరు ఎంట్రీ తీసుకోవద్దు, సెల్ ఎంట్రీ తీసుకోవద్దు. ఒకవేళ క్రాస్ చేసే క్రమంలో
ఇదిగో ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఈ లెవెల్ని కానీ క్రాస్ చేసింది అనుకోండి, ఈ లెవెల్ని కానీ హెవీగా క్రాస్ చేస్తే మాత్రం అప్పుడు బై ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ నేను సజెస్ట్ చేయను బై ఎంట్రీకి, ఎందుకంటే ఇది కిందకి అంటే ఒక పర్ఫెక్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది కనుక అది కిందకే ట్రేడ్ అవుతుంది కనుక కిందకే నేను ట్రేడ్ చేయమని ఎప్పుడు ఎక్కువ సలహా ఇస్తాను. కిందకే దాన్ని అద్భుతంగా ట్రేడ్ చేయండి, అద్భుతమైన ప్రాఫిట్స్ మీరు బుక్ చేసుకోవచ్చు. చూడండి, ఈ లెవెల్ని క్రాస్ చేయకూడదండి, గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్ని క్రాస్ ఎంతసేపు కిందకి మాత్రమే ట్రేడ్ అవుతూ ఉండాలి, కిందకే ట్రేడ్ అవుతుండాలి. కిందకి ట్రేడ్ అయితే ఒక్కసారిగా కాసేపు కన్సాలిడేషన్ జరిగిన తర్వాత హెవీ డ్రాస్టిక్ మోడ్ కిందకు వచ్చేస్తుంది కనుక దాన్ని పర్ఫెక్ట్గా ఎంట్రీ అప్పుడు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత హెవెల్స్ అనే స్టాక్స్ని తీసుకుందాం. ఇది చూడండి, ఇది కూడా ఇన్వర్స్. అదేమో చూడండి, అదేమో ఇప్పుడు లూపిన్ ఏమో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది, హెవెల్స్ మాత్రం ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అర్థమవుతుందా? చక్కగా మీరు చూడండి, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. చూడండి, ఇది చూసారా? ఇది ఇన్వర్స్ బైకి పర్ఫెక్ట్ ఆపర్చునిటీ. ఇది పర్ఫెక్ట్గా అది ట్రెండ్ లైన్ దగ్గర కూడా ఉంది. చూస్తున్నారా? అర్థం చేసుకుంటున్నారా? నేర్చుకుంటున్నారా? మన ఛానల్ చూసి మీరు ఎంత నేర్చుకునేది నాకు కావాలి. ప్రాఫిట్ ఎంత బుక్ చేస్తున్నారో కాదు, కానీ ఎంత నేర్చుకుని మీరు కూడా సొంతంగా అర్థం డ్రా చేయగలగటం, ఈ ప్యాటర్న్స్ని అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా అనేది కావాలి. చూడండి, పర్ఫెక్ట్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది కదా. దీన్ని ఇప్పుడు రేపు ఇది క్రాస్ కొట్టింది అనుకోండి, ఇక్కడికి వచ్చి ఇలా ట్రేడ్ అయింది అనుకోండి, దీని ట్రెండ్ లైన్ లోపల ఇంకా హెవీగా డ్రాస్టిక్ పై మూవ్మెంట్ వచ్చేస్తుంది. ఒకవేళ కానీ కిందకి కానీ క్రాస్ చేసింది అనుకోండి, దీన్ని డిలీట్ చేద్దాము. ఇది కింద క్రాస్ చేసింది అనుకోండి, దీన్ని ట్రేడ్ చేయకండి, వదిలేయండి. ఎందుకంటే ట్రేడ్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఎంతసేపు ఇది పైకి మూవ్మెంట్ ఇస్తుంది కాబట్టి పైకి మాత్రమే దీన్ని ట్రేడ్ చేయాలి, ఇలా ట్రేడ్ చేయాలి. అర్థమవుతుందా? ఇలా మాత్రమే దాన్ని ట్రేడ్ చేయాలి ఫ్రెండ్స్. దాన్ని పైకి మాత్రమే ట్రేడ్ చేయండి. ఇది కూడా చూడండి, పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. తర్వాత ఇండియా మార్ట్ ఇంటర్మిష్ అనేటువంటి లిమిటెడ్ అనేటువంటి స్టాక్ చూస్తే, ఇండియా మార్ట్ అనే స్టాక్ను చూస్తే ఇది పర్ఫెక్ట్గా సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అది దానికి తోడు ఏంటంటే ఇది డౌన్ ఫాల్లో ఉంది కనుక దీన్ని ఒకవేళ కానీ నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఇలా క్రాస్ అయితే ఇలా ట్రేడ్ చేయండి అని చెప్తుంటాను కదా. నేను ఇప్పుడు అలా ట్రేడ్ చేయమని నేను చెప్పను. ఎలా ట్రేడ్ ఇది చూడండి, దాని ట్రెండ్ ఎలా ఉంది చూడండి. ఆ ట్రెండ్ ఎలా ఉంది? ఆ ట్రెండ్ అనేటువంటిది కిందకే ఉంది. సో కిందకు ఉన్నప్పుడు కిందకు వచ్చి సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు కిందకి మనం ట్రేడ్ చేయమని చెప్తాం. ఎప్పుడైతే ఈ లెవెల్ని క్రాస్ చేస్తుందో అప్పుడు దాన్ని హెవీగా డ్రాస్టిక్ కిందకి మూవ్మెంట్ వచ్చేటువంటి అద్భుతమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, సిమెట్రికల్ ట్రయాంగిల్ ఇండియా మార్ట్ అనేటువంటిది పర్ఫెక్ట్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది కనుక పర్ఫెక్ట్గా దాన్ని కిందకే ట్రేడ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. టీసీఎస్ గురించి చెప్పాను. టీసీఎస్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇండియా సిమెంట్ ఏమో సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. హెవెల్స్ ఏమో చూడండి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. లూపిన్ ఏమో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. చూసారా? అబ్జర్వ్ చేశారు? ఈరోజు కరెక్ట్గా ఒక్కొక్క ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. అందుకని మీరు పర్ఫెక్ట్గా దీన్ని నేను చెప్పిన విధంగా ఈ ట్రెండ్ ప్రకారంగా దీన్ని పర్ఫెక్ట్గా మీరు ట్రేడ్ చేయండి. ఆ ప్యాటర్న్ ప్రకారంగా ట్రేడ్ చేయండి. ది లెవెల్ ట్రెండ్ లైన్ యొక్క క్రాస్ చేస్తే మాత్రం ట్రేడ్ చేయకండి. ట్రెండ్ లైన్ కిందగానే క్రాస్ అయితే మాత్రం కింద మాత్రమే ట్రేడ్ అయితే మాత్రం దాన్ని కిందకి ట్రేడ్ చేస్తే చక్కగా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టార్గెట్స్ మనం చూసుకుంటే మాత్రం చూడండి, టార్గెట్ దీనికి నెక్స్ట్ ఇది టార్గెట్గా మీరు ట్రేడ్ చేయండి. అర్థమవుతుందా? చూడండి, ఇదిగో ఈ ప్రైస్లో ట్రేడ్ చేయండి. ఈ ప్రైస్లో ఏమో ఎంట్రీ తీసుకోండి. అర్థమైతే స్టాప్ లాస్ దాని క్రాస్, దీనికి స్టాప్ లాస్ మాత్రము దాని పైకి మాత్రం క్రాస్ అయితే మాత్రము ఇదిగో ఈ ప్రైస్లో మాత్రము స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. అర్థమవుతుందా? ఎంట్రీ తీసుకుని ఈ మధ్యలో అంతా కూడా ట్రేడ్ చేయండి. ఇదంతా మీకు ప్రాఫిట్ లాగా వస్తుంది. తర్వాత టాటా మోటార్స్ కూడా మీరు చూడండి, ఇది పర్ఫెక్ట్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ఇది పైకి మూమెంట్ ట్రెండ్ లైన్ చూడండి, ఇది పైకి ఉంది. పైకి ఉన్నప్పుడు పైకి క్రాస్ చేసినప్పుడు ట్రేడ్ చేయండి. కింద క్రాస్ చేసింది కదా, కిందకి ఇలా ట్రేడ్ చేశారనుకోండి లాస్ వస్తుంది. అర్థమవుతుందా? లాస్ వస్తుంది. అట్లా ట్రేడ్ చేయొద్దు, దయచేసి అలా ట్రేడ్ చేయొద్దు. అర్థమవుతుందా? పైకి మాత్రమే క్రాస్ చేస్తే పైకి ట్రేడ్ చేయండి.
పైకి ట్రేడ్ చేస్తే అద్భుతమైన ప్రాఫిట్స్ మీరు బుక్ చేసుకొని మంచి ఆదాయం బుక్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదించుకోండి. మన ఛానల్ పాటు ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా లాభాలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించుకుంటాను. ఫ్రెండ్స్, చూడండి, ఈరోజు ఈ 5 స్టాక్స్ అని కూడా అర్థమైంది కదా. 5 స్టాక్స్ అని కూడా అర్థమైంది కదా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మనం చేసేటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కానీ, ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ కానీ, అదేవిధంగా నేను చూడండి ఈ 5 స్టాక్స్ని, టాటా మోటార్స్, లూపిన్, హెవెల్స్, ఇండియా మార్ట్, టీసీఎస్ స్టాక్స్ని మళ్ళీ ఈరోజు సాయంత్రం 16th సాయంత్రం నేను 6th సాయంత్రం అంటే ఏ విధంగా ట్రేడ్ అయితే మరలా దీని మీద వీడియో చేస్తాను. తర్వాత అదే సమయంలో రేపటి దినానికి మంచి స్టాక్స్ కావాలని చెప్పేసి కొన్ని స్టాక్స్ ఎంచుకొని వాటిని ఏ విధంగా ట్రేడ్ అని చెప్పేసి మళ్ళీ కూడా వీడియో చేస్తాను. అర్థమైందా? సో ట్రేడ్ అయిన వాటిని ఏ విధంగా ట్రేడ్ అయినవి, తర్వాత రేపు రోజున ట్రేడ్ అవ్వాల్సిన స్టాక్స్ కూడా నేను వీడియో చేస్తాను. కనుక మీరు చక్కగా ట్రేడ్ చేసేయండి. మన ఛానల్ చూసి మీరు నేర్చుకోండి. అద్భుతమైన ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈరోజు అద్భుత రీతిగా ట్రేడ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రేడింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.